హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని హెల్తీగా సింపుల్ ప్రాసెస్లో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అంత టేస్టీగా అంత హెల్తీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు. క్యారెట్ రవ్వ లడ్డు హెల్త్కి ఎంతో మేలు చేసే షుగర్ పేషెంట్లైనా సరే టెన్షన్ లేకుండా ఈజీగా సింపుల్గా తినేసేయచ్చు. అంత బాగుంటుంది. ఒకటికి రెండు తినొచ్చు. ఎందుకంటే ఇది బెల్లంతో తయారు చేస్తున్నాము. చాలా చాలా హెల్తీగా ఉంటుంది క్యారెట్ రవ్వ లడ్డు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక పావు కేజీ మైన క్యారెట్లు తీసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాతకి చిక్ అనేది ఖచ్చితంగా తీయాలండి. ఎందుకంటే ఈ క్యారెట్లకి అక్కడక్కడ నల్లగా కనపడుతుంది కదా, వాటిలో రాళ్ళు అనేటివి స్టోన్స్ ఉంటాయి, అక్కడక్కడ ఉసికే రాళ్ళు అనేటివి. ఎందుకంటే ఇవి భూమిలో పండుతాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి చిక్కు తీసుకున్న తర్వాతకి కొన్ని అన్నిటి క్యారెట్లు మందము లావుగా ఉంటాయి కదా, మిక్సీలో వేసినప్పుడు అంత తొందరగా మెదగవు. వీటిని అనేది ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకున్న తర్వాతనే మిక్సీలోకి వేసేసుకొని పూర్తి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడైతేనే మనకి మరీ రవ్వలు కూడా అవసరం లేదు. పూర్తిగా వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి. ఈ మాత్రము ఎక్కడన్నా పలుకులుగా కొంచెం లావుగా ఉందంటే మాత్రము జల్లెడలో వేసేసినామంటే అంత కిందికి వచ్చేస్తుంది ఈ కోల్ సైజులోగా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసి మంట మీడియంలో పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ జరగాలంటే అప్పుడే మాడకుండా టేస్టీగా వచ్చేస్తుంది. ఒక చిన్న కప్పు మైను నెయ్యి వేస్తున్నాను నేను ఇక్కడ. నెయ్యి అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక చిన్న కప్పు మైను నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పెన్నానికి అంటేలా అంటించేసిన తర్వాతకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష మనకు వీలైనంత ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ మాత్రం ఒక్క 2-3 నిమిషాలు వేగినాయంటే చాలు. మీడియం మంట మీద పక్కకు తీసేసుకున్న తర్వాతకి నేను కప్పు కొలత తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతోని క్యారెట్ కూడా తీసేసుకుంటాను. ఇప్పుడు 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని వీటిని చూపిస్తున్న విధంగా మీడియం మంట మీదనే ఈ తయారు చేసేసుకోవాలి. ఈ లడ్డు అనేది మీడియం మంట మీద ఒక 3 నిమిషాల పాటు వేంపేసుకున్నామంటే ఒక మంచి కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యిలో వేపడం వల్ల హై మంట మీద వేంపామంటే అక్కడక్కడ నల్లగా కనపడుతుంది. మీడియం మంట మీదనే ఒక 3 నిమిషాలు టైం పెట్టుకొని వేంపేసుకొని వీటిని రవ్వని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి రవ్వ 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ క్యారెట్ తురుము కూడా మనకి షుగర్ వేయడానికంటే స్వీట్నెస్ వేయడం కోసము కొలత అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ క్యారెట్లో మనకి స్వీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి 1.5 కప్పు మనకి క్యారెట్ తురుమైంది. అందుకనేసి నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. ఇది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. షుగర్ పేషెంట్లు వాళ్ళకైతే మాత్రం ఇలా 1.5 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్లో తడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అనేది ముందే వేసేసామంటే క్యారెట్తో పాటు వాటరు ఇంకిపోయేసరికల్లా బెల్లం అనేది నీట్గా కరిగిపోయి అంత బాగా కలిసిపోతుంది. వీటిని ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం మంట మీదనే ఈ ప్రాసెస్ అలా జరగాలి. చూడండి, బెల్లం అనేది మనకి ఒక 2 నిమిషాల కల్లా ఇలా నీట్గా కరిగేసిపోయింది. బెల్లం అనేది మనం కొంచెం చిన్న చిన్న ఉండలుగా జంచేసుకున్నామంటే మాత్రము బాగా కరిగిపోతుంది తొందరగా. మీడియం మంట మీదనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి దగ్గర పడేదాకా. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ చేసి పెట్టేసుకున్న ఇలాచి పౌడర్ని ఒక స్పూన్ వేసేసుకొని అంతా కలిసేలా మరొకసారి కలిపేసుకొని మీడియం మంట మీదనే కొంచెం దగ్గర పడేదాకా ఉడికిచ్చేసుకున్నామంటే మనకి ఎక్కడే కానీ పచ్చివాసన కానీ ఏదే కానీ ఉండదు. చాలా చాలా కమ్మగా అంత టేస్టీగా బాగా వస్తుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఆరేసరికల్లా ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు వేయించి పెట్టేసుకున్నాము కదా రవ్వ, అందులోకి వేయించి పెట్టేసుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతకి మనకి ఈ మాత్రం కొంచెం గట్టిగా థిక్నెస్ అనేది వస్తుంది క్యారెట్ హల్వా అనేది. ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్నామంటే ఆరే కొద్దీ మనకి
కొంచెం గట్టి పడుతుంది. ఇంత లూజ్గా అనేది ఉండకుండగా కరెక్ట్ మనకి లడ్డు అనేది ముద్దకు ఎలాగైతే వస్తుందో ఆ కన్సిస్టెంట్కి వచ్చేస్తుంది. ఎక్కడే కానీ తడి అనేది లేకుండగా మనకి ఇలా ఉంటుంది. పూర్తిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది కట్టేసుకోవాలి. ఆరే కొద్దీ గట్టి పడుతుంది అన్నీకే ఏం లేదు. ఈ మాత్రం లూజు ఉన్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. చూడండి మనకి లడ్డు కడుతుంటే కరెక్ట్గా వస్తుంది. దీని టేస్ట్ అనేది చుట్టేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అంత మోతిచూరు లడ్డు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా ఒక 5-6 గంటల తర్వాతకి ఇంకా చాలా బాగా స్మూత్గా మెత్తగా తింటూ ఉంటే నోట్లో వేసుకుంటే అంతగా కరిగిపోతుంటాయి. అంత టేస్టీగా అంత బాగుంటాయి ఈ లడ్డూలు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 4 డేస్ తినొచ్చు. లేదు బయటనే పెట్టేసుకున్నామంటే ఒక 2 రోజులు 1.5 రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండవు. షుగర్ పేషెంట్ అయినా సరే హ్యాపీగా తినేయచ్చు. ఇవి బెల్లంతో తయారు చేసాం కాబట్టి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అంత బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీతో క్యారెట్ రవ్వ లడ్డు హల్వా రెడీ. మోతిచూర్ లడ్డు లాగా జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.